శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మన తరుష్క గారు. మాట్లాడేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ, సాధారణంగా ఈ రోజుల్లో ఎవరి బిజీ లైఫ్ వాళ్ళకు ఉంది కదా. ఇలాంటి బిజీ లైఫ్లో మనకి ఇంట్లో పూజ చేయడానికి కుదరలేకపోవచ్చు, లేదా ఒక ఆలయానికి వెళ్ళడానికి కుదరలేకపోవచ్చు, చెప్పే రెమెడీలు చేయడానికి కుదరలేకపోవచ్చు. కానీ భక్తి ఉంటుంది, 100% భక్తి ఉంటుంది, దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటారు, ఇవన్నీ ఉంటుంది. అలాంటప్పుడు వీళ్ళందరి కోసం, మాలాంటి వాళ్ళ కోసం మీరు ఏమైనా ప్రత్యేకమైన పూజలు ఏమైనా చేస్తారా అమ్మా? అంటే దానివల్ల నిజంగా ఫలితం ఉంటుందా, అది కూడా చెప్పు. అంటే పూజలు అంటే ఇప్పుడు ఒకరి జాతకం తీసుకుంటాం అనుకోండి, వాళ్ళకి ఏమైతుందంటే ఇప్పుడు రెగ్యులర్ ఆఫీస్ వెళ్ళాలి, వాళ్ళకు ఉన్న వర్కే సరిపోతే టైం ఉండట్లేదు, పూజలు చేసుకోవడానికి మాకు కుదరదు, ట్రావెల్ చేసేదానికి 2-3 అవర్స్ టైం పడుతుంది, అందుకే ఎర్లీ అవర్స్ మేము వెళ్ళిపోవాల్సి ఉంటుంది అంటే అన్ని చెప్తూ ఉంటారు. చాలా మంది క్లయింట్స్కి ఏంటంటే టైం లేదు అని అంటారు. సరే, టైం లేదు కానీ మాకున్న సమస్యలు తొలగిపోవాలి, బట్ దీనికి ఫలితం ఇచ్చేలాగా ఒక మంచి రెమెడీ ఉందంటే తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు మనం చేయించే పూజలో ఏమవుతుందంటే మాక్సిమం ఇక్కడ కేరళ ప్రాసెస్ కొల్లిమలలో చేపిస్తామని చెప్తూ ఉంటాము, ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కూడా చెప్పున్నాం. అని ఫలితం అంటే ఎలా వస్తుందంటే వీళ్ళ ఒక ఫోటో, వీళ్ళ ఒక గోత్రనామాలు, తర్వాత వీళ్ళ ఒక డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్, నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ అడ్రస్, ఇవన్నీ తప్పకుండా ఉండాలి. సో ఇది వరకు మనకు పంపిస్తే వాళ్ళ పేరు మీద పూజలు నడిపిస్తాం. తర్వాత వాళ్ళకి కొన్ని ఇంపార్టెంట్ మెటీరియల్ వరకు వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనుకోండి, అది వరకు వాళ్ళకి ఎప్పుడు టైం ఉంటుందో అప్పుడు ఫాలో కావచ్చు. దానివల్ల ఏమి అసలు పెద్ద సమస్యనే కాదు, తనకు ఎక్కువ టైం తీసుకొని చేయాలి అట్లా కూడా కాదు. వీళ్ళు ట్రావెలింగ్లో కూడా చేసుకోవచ్చు, అంటే మనసులో అవి ధ్యానం చేసుకోవడం, మనసులో మంత్రం పాటించడం ఇలా ఉంటుంది. సరే, మనకు ఒకవేళ ఇలాంటి వాళ్ళకి పూజలు ఏంటంటే వశీకరణ పూజలు చేయిస్తాం, అప్పుడు తొందరగా ఫలితం ఉంటుంది. ఇప్పుడు గంటలు సేపు కూర్చొని మనం ఒకే దగ్గర ఫాలో అవ్వడానికి టైం లేదు అనే వాళ్ళు కూడా ఈ వశీకరణ పూజలు ఏమైతుందంటే తొందరగా ఫలితం వస్తుంది. సరే, మన వశీకరణము, తాంత్రికం ఇవన్నీ నెగిటివ్ అయితే కాదు కదా? నెగిటివ్ అయితే కాదు. వశీకరణం అంటే ఒక గ్రహాన్ని మనకు ఫేవర్ గా మార్చుకునేది. ప్రతి ఒక్క గ్రహం కూడా చూడండి, ఇప్పుడు ఒకరికి కష్టాలు ఇస్తున్నారు, వాళ్ళ హైర్ ఆఫీసర్ వల్ల ప్రాబ్లం ఉంది, ఒక దగ్గర జాబ్ చేస్తున్నాము, ఊరికే నాకు ఎప్పుడు ఇబ్బందులు పెడుతూ ఉంటారు, నేను నా చేసే వర్క్ నేను పర్ఫెక్ట్ గా చేస్తున్నాను కానీ నన్ను ఎప్పుడు ఏదో ఒక విషయంలో బ్లేమ్ చేస్తూ ఉంటాడు, అసలు నాకు బాధ అనిపిస్తుంది అని చెప్పేవాళ్ళు ఉంటారు. సరే, వీళ్ళ గురించి మనం ఇప్పుడు ఏం చేస్తాము, హైర్ ఆఫీసర్ అంటే తన ఒక నేమ్ ఉంటుంది, ఆ నేమ్కి ఒక పవర్ ఉంటుంది. ఇప్పుడు తన నేమ్ ఒక సూర్యుడి పవర్లో ఉంది అనుకోండి, అప్పుడు తప్పకుండా మనకేంటంటే గ్రహాల్ని వశీకరణం చేస్తాం. అప్పుడు వశీకరణం చేసేదాని వల్ల తను అసలు ఊరిక ఈయనని బ్లేమ్ చేసేది ఆపుతాడు. తర్వాత ఏంటంటే ఊరిక తను ఏదో ఒక విషయంలో బాధ పెడుతూ ఉంటారు చూడండి, అలాంటి విషయాలు ఆగిపోతుంది. తర్వాత తనకు మంచిగా ఉంటుంది ఆ వర్క్, ఆ జాబ్ కానీ తన ఇష్టంతోనే చేయగలుగుతారు. అయితే ఇక్కడ మనం దీనికి వశీకరణం అంటాం. ఇప్పుడు గ్రహాల్ని మనకు ఫేవర్గా మార్చేది. ప్రతి ఒక్క మనిషిలో దేవుడు శక్తి ఉంటుంది, అసుర శక్తి ఉంటుంది. అలానే గ్రహాలు కూడా ప్రతి ఒక్క మనిషిలో వచ్చిదా మనకు మంచి చేస్తారు, చెడు కూడా చేస్తారు కదా. సో అందుకే ఇది వచ్చి వశీకరణం చేయడం వల్ల మంచిదే జరుగుతుంది, కానీ మన దానివల్ల అది తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే అందరూ ఏంటంటే తాంత్రికమో ఏమో అని అనుకొని భయపడుతూ ఉంటారు. అంటే మనం దీన్ని వచ్చి మంచి దారికి తీసుకెళ్ళవచ్చు. ఒక పూజలు అంటే ఇప్పుడు మేము చేయించే పూజలు చాలా పవర్ఫుల్ పూజలు, కానీ అది మంచి దారికే తీసుకెళ్లే పూజలే ఉంటుంది, కానీ ఎవరు చెడిపోయేదానికి అసలు చేయము. మేము చేయించే పూజల్లో కూడా ఏంటంటే ఎక్కువ మందికి మేము ఎంతమందిగా ఇచ్చి ఉన్నామో, అయితే ఏంటంటే వారాకి దేవిది మనం నార్మల్గా మొక్కుతూ ఉంటాం, అంటే పంచమి తిథిలో మొక్కుతాము అమ్మవారిని, పంచమి దేవిని కూడా చెప్తారు అమ్మవారిని. అయితే అమ్మవారు ఎలా అంటే కొంతమంది చూడండి జ్యోతిష్యం చెప్పే వాళ్ళకు కూడా అసలు వారాగి అమ్మవారు ఒక బ్లెస్సింగ్స్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మవారు ఎలా అంటే ఇప్పుడు ఒకరికి జ్యోతిష్యం చెప్తామంటే అది వాక్కు శుద్ధి ఉంటేనే చెప్పగలుగుతారు. వాళ్ళు ఎలా చెప్తారు అంటే జనరల్గా చూడండి ఇక్కడ కేరళలో కూడా కానీ, లేదు అక్కడ మన తమిళనాడు కొల్లిమలలో కానీ అమ్మవారు వచ్చేందంటే కర్ణవారాగి అని చెప్తారు. ఆ అమ్మవారిని మొక్కడం వల్ల చెవులో చెప్తుంది అనమాట, వచ్చిన క్లయింట్స్ ఏం ప్రాబ్లం గురించి వచ్చారు అని వాళ్ళకి చెవులో చెప్తుంది. సో అది వచ్చి ఏంటంటే కర్ణవారాగి అమ్మవారు. బట్ ఆ అమ్మవారిని ఏంటంటే ఒక మండలం బాగా పూజించి ఆ అమ్మవారిని మనం చాలా బాగా మొక్కుతారు, తప్పకుండా వాళ్ళకి అంటే వచ్చిన క్లయింట్స్కి ఏం సమస్యలు ఉంది అని అమ్మవారే చెప్పేస్తుంది. సో అప్పుడు వాళ్ళ చెవులో చెప్పడం వల్ల అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి చెప్తూ ఉంటారు, దీనివల్లదా మీరు వచ్చారు, ఈ సమస్యలు ఉంది అని. సో ఆ అమ్మవారి పేరు ఏంటంటే కర్ణవారాగి. ఇది వచ్చి ఏంది అసలు జ్యోతిష్యం చెప్పే వాళ్ళు ఫాలో కావచ్చు, లేదు టెంపుల్లో పూజలు చేసుకునే వాళ్ళు కూడా ఫాలో కావచ్చు, లేకపోతే ఒక మేనేజ్మెంట్ చేసే ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా చేయవచ్చు. సరే,
కొన్ని వచ్చి ఏంటంటే స్వప్న వారాగి అని చెప్తారు. ఇప్పుడు వాళ్ళకి సమస్యలు ఎక్కువ ఉంది, అయితే కానీ వాళ్ళు ఏం చేసుకోవాలి, దీనికి సొల్యూషన్ దొరకలేదు, ఎంతో గుడికి వెళ్ళాము, ఎన్నో పూజలు చేశాము, కానీ మనకున్న సమస్య ఏంది తెలవకుండానే బాధపడుతున్నాం కాదా అంటే అప్పుడు స్వప్న వారాగిని మొక్కవచ్చు. అప్పుడు ఏమైతుందంటే కళలో వచ్చి అమ్మవారు చెప్తుంది వాళ్ళ సమస్య ఏంది. జ్యోతిషం మాకు కూడా ఉంటుంది. ఇప్పుడు ఎట్లానంటే వాళ్ళ కళలో వాళ్ళకి ఆటోమేటిక్గా వీళ్ళకి సమస్య ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే కులదేవత మొక్కకుండా ఉండవచ్చు, వాళ్ళ ఇంటి దైవం మొక్కకుండా దానివల్ల సమస్య రావచ్చు, లేకపోతే వాళ్ళకి ఎవరైనా అసలు ఏంటంటే సర్పదోషం పూర్వజన్మంలో ఏమైనా చేసి ఉంటారు, ఇలాంటి దోషానికి మీకు సమస్యలు వస్తుంది అని చెప్పి అమ్మవారు చెప్తుంది. అంటే స్వప్న వారాకి అని చెప్తారు ఆ అమ్మవారిని. అమ్మవారు ఎట్లా తెలుసా, ఇప్పుడు మనకు ఇది వచ్చి ఎలా పూజిస్తాము అనేది ఒక విషయం ఉంటుంది. అమ్మవారికి midnight లో పూజలు చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో స్వప్న వారాగి కానీ కర్ణ వారాగి కానీ అంటే ఏ అమ్మవారిని మొక్కాలని అనుకునే వాళ్ళు ఆ అమ్మవారికి సంబంధించిన మంత్రాలు ఉంటుంది. దాని ఏంటంటే మనం అసలు చాలా పవర్ఫుల్గా ఉంటుంది మంత్రాలు, దాన్ని మంచిగా మనం ఫాలో అవుతే తప్పకుండా ఆ అమ్మవారు వచ్చి మాట్లాడతారు. స్వప్నంలో చెప్పే వాళ్ళు ఉంటారు, కర్ణవారాగి చెవులో చెప్తారు. అసలు మనకు అన్ని విషయాలు డైలీ సమస్య ఏంది ఇప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పేవాళ్ళు అట్లా ఉంటారు. అది కర్ణవారాగి. ఇది వచ్చి వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ తో ఇది ఫాలో అయిన వాళ్ళకే తెలుస్తుంది. అంటే ఇవి రెండు కూడా మీరు సిద్ధి పొందారా? అవును. అవునా? సో ఎవరైనా ఏదైనా ఒక సమస్యతో వస్తే ఆ సమస్య వాళ్ళు చెప్పక ముందే మీరు చెప్పేస్తాం. ఇప్పుడు ఒక క్లయింట్ చూసుకుంటున్నారు, అసలు చూపించుకోగానే ఒక జాతకం చెక్ చేస్తాము. చెక్ చేయగానే వీళ్ళకి ఏమైతుందంటే సమస్యలు ఏముంది, మన దేవుడిని మొక్కి జస్ట్ ఒక్క 1 minute అమ్మవారి మనసులో తెలుసుకుని చెప్పమంటే కర్ణవారాగి తప్పకుండా చెప్తారు. సో ఇలా ఉంటుంది. ఇది ఎంత ఫలితం పొందాలంటే ఇప్పుడు చూడండి, అమ్మవారు ఉపదేవత అంటే మనకు తెలుసు కదా, నార్మల్గా విష్ణుమూర్తి శివుడు అంటే డైరెక్ట్ దేవుళ్ళు. సో ఇక్కడ వారాగి అమ్మవారు ఉపదేవత కదా. అసలు ఆ అమ్మవారికి ఇంత ఫలితం ఎందుకు వస్తుంటే ఈ ఒక్క కలియుగంలో నార్మల్ గా అన్ని దేవతల కంటే ఉపదేవతలకు ఫలితం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రత్యంగిరాదేవి కూడా అంతే, వారాగి అమ్మవారు కూడా అంతే. సో మనం వచ్చి ఏంటంటే ఇప్పుడు బహలాముగి వీళ్ళంతా మనం మామూలుగా ఎవరిని మొక్కుతామో విష్ణు, తర్వాత లక్ష్మీదేవి, శివుడు, పార్వతి ఇలానే మొక్కుతాం కదా. సో ఇప్పుడు వారాగి ఎప్పటి నుంచి జల్లుకు వచ్చింది చూడండి, కొన్ని సంవత్సరాల నుంచే తెలుసు. దగ్గర నేను వచ్చి వారాగి అమ్మవారిని మొక్కడం అనేది 15 సంవత్సరాలుగా మొక్కుతున్నాం. 15 సంవత్సరాలు. యాక్చువల్గా ఏంటంటే జ్యోతిషం ఫీల్డ్కి వచ్చిన అప్పుడే అమ్మవారు ఉపవాసం. అసలు చెప్పాలంటే అమ్మవారికి అసలు ఆమె ఉపదేశము, ఆమె ప్రతి ఒక్క విషయము ఆమెకు మనకి ఇచ్చిన తర్వాతనే జనులందరికీ కూడా మనం మంచి చేయడం అనేది జరిగింది. సో తప్పకుండా ఎవరైతే అసలు వాళ్ళకి అంటే స్వప్న వారాగి గురించి తెలుసుకోవాలనుకున్నా, లేదు కర్ణ వారాగి గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా ఫాలో కావచ్చు. సో అట్లా కూడా వాళ్ళకి ఏం అవసరమో అలా పూజించుకోవచ్చు. ఓకే, సో ఇలా కూడా మనం ఫలితం పొందవచ్చు. అండ్ దీని వల్ల కూడా మనకి అంటే ఏమైనా మనం రెగ్యులర్ గా పూజలు చేయలేకపోయినా, గుళ్ళకి వెళ్ళలేకపోయినా ఆ ఫలితం అయితే మనకు వచ్చేస్తుంది అంటారు. కానీ ఇప్పుడు చెప్తున్నాము కర్ణవారాగి కానీ ఇదంతా దీనికి సంబంధించిన కొన్ని మెటీరియల్ ఉంటుంది, వశీకరణం చేసిన మెటీరియల్. అంటే ఒట్టిగా దేవతలు మనకి చేయరు కదా, వాళ్ళకి సంబంధించిన వైబ్రేషన్ తెప్పివ్వాలి ఫస్ట్. అది ఎలా తెప్పిస్తాము? కొన్ని యంత్రాల వల్ల, కొన్ని మంత్రాల వల్ల ఇవి మనం చేపిస్తాం. జస్ట్ కేవలం ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుందా? మళ్ళీ అంటే వీళ్ళు పూజలు చేసే కదా ఇస్తారు, కేరళ వాళ్ళు పూజలు చేసి ఇస్తారు కాబట్టి ఇన్ని రోజులు అంటే అన్ని రోజులు ఆ ఫలితం ఎందుకు వస్తుంది? ఆ ఒక్క మన చేపించే పూజల వల్ల అది వాళ్ళకి ఫలితం అనేది వస్తుంది. చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే అండి. చూసారు కదండి, మరి మనం గుళ్ళకి వెళ్ళలేకపోయినా, ఇంట్లో పూజలు చేయలేకపోయినా, మరి ఆ ఫలితం కావాలి అంటే మరి ఏం చేయాలి అంటే అమ్మవారికి మన సమస్యలు ఎలా తెలుస్తాయి అనేది కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు కదా. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతక పరిశీలన ఒక్కసారి మరి తనుష్క గారితో చూపించుకుని మీకు తగిన మీ సమస్యలకు తగిన పరిష్కారం మీరు కావాలి అనుకుంటే, తనుష్క గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.